కత్తితో కాదు కంటి చూపుతో శాసించేది ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు బాబు బాలయ్య. ఒక్క డైలాగ్తో వెండితెర మీద మెరుపులు, తొడగొడితే బాక్స్ ఆఫీస్ బద్దలు. అయితే సిల్వర్ స్క్రీన్ మీద కాకుండా రాజకీయ వేదిక పైన కూడా బాలయ్య డైలాగ్స్లో దమ్ము, ధైర్యం చూపించే ప్రయత్నం చేస్తారు. అలాంటి నందమూరి నటసింహం హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? గెలుపు కోసం పావులు కదుపుతున్నారా? సైకిల్కు మరమ్మతుల కోసమే వరుస పర్యటనలు చేస్తున్నారా? వెండితెర మీద మెరుపులు కురిపించే నందమూరి నటసింహం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గంలో హవా తగ్గకుండా పావులు కదుపుతున్నారట. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా సడన్ గా నియోజకవర్గానికి వెళుతూ తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం రేకెత్తిస్తున్నారట. అసలు బాలయ్య హిందూపురంలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే అయినా ఇంతకు ముందులా కాకుండా సైకిల్కు మరమ్మతులు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఉన్నపళంగా నియోజకవర్గంలో వాలిపోతున్నారని అనుకుంటున్నారు. అయితే బాలయ్య వేస్తున్న ఎత్తుగడలపై రాజకీయంగానూ చర్చ జరుగుతోంది. బాలయ్య ఏం చేయబోతున్నారనేది మాత్రం తెలియట్లేదు. బట్ నందమూరి బాలకృష్ణ ఏం చేసినా సంచలనమే కాబట్టి నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ అంతా బాలయ్య బాబు ఆదేశాలకు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగానే ఉన్న బాలకృష్ణ పార్టీలో పొలిట్ బ్యూరోలోకి ఎంటర్ అవడంతో నియోజకవర్గంలో తన పట్టుని అట్లాగే కొనసాగించాలని ప్లాన్లు వేస్తున్నారట. హిందూపురంలో తెలుగుదేశం జెండాని మూడోసారి పాతి ఇది తెలుగుదేశం అడ్డా అని చెప్పడానికి ఉవ్వెళ్లూరుతున్నారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. నిజానికి హిందూపురం ఒకప్పుడు అన్నగారి ఇలాకా. దశాబ్దాలుగా తెలుగుదేశానికి పెట్టని కోట. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బొక్కబోర్లా పడ్డా ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో కోటకు బీటలు బారిన ఈసారి బాలయ్య బాబుదే హవా అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే ఎన్నికల ముందు బాలయ్య చేసే మంత్రాంగం, పార్టీ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో చూడండంటూ క్షేత్రస్థాయిలో బాలయ్య బాబు అభిమానులు ప్రతిపక్షాలకి సవాల్ విసురుతున్నారని సమాచారం. 2019లో ఫ్యాన్ గాలికి సైకిల్ గింగరాలు కొట్టిన ఉదంతాల్ని గుర్తు చేసుకుంటూనే పంచరైన 2 టైర్లకి మరమ్మతులు చేసి హ్యాట్రిక్ విజయం నమోదు చేస్తారని నమ్మబలుకుతున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న గత సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో హిందూపురంలో మొదటి దశ నుంచే వైసీపీ ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది. ఎన్నికలకు ముందే ఏకగ్రీవాలు భారీ స్థాయిలో జరిగాయి. అయితే ఎక్కడా ఏకగ్రీవాలకి ఆస్కారం లేకుండా టీడీపీ నేతలు గట్టిగానే కృషి చేశారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వయంగా అందరితో మాట్లాడి అభ్యర్థుల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ స్థానిక ఎన్నికల్లో ఫ్యాన్ జోరును మాత్రం ఆపలేకపోయారు. బాలయ్య పవర్ డైలాగులకు ఓట్లు ఏమాత్రం రాలలేదు. అయితే దానికి కొన్ని కారణాలు చెప్తున్నారు టీడీపీ నేతలు. కరోనా మహమ్మారి ప్రభావంతో బాలయ్య కొన్నాళ్లు హిందూపురానికి దూరంగా ఉన్నారని, క్యాడర్ పైన కాస్త పట్టు సడలిందని కొందరు భావిస్తున్నారు. అయితే తర్వాత పరిణామాలతో తిరిగి హిందూపురం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని, 2024 ఎన్నికల్లో టీడీపీనే గెలిపిస్తామని పార్టీ క్యాడర్ చెబుతున్నట్టు తెలుస్తోంది. హిందూపురం టీడీపీలో కొన్ని సమస్యలు కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలోనే ఓ వర్గం బాలయ్యకు సపోర్టుగా ఉండగా మరో వర్గం ఆయన సినిమా, రాజకీయ జీవితానికి ముడిపెడుతూ కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన సమయంలో ఆయన కేవలం సినిమాలకే పరిమితం అవడాన్ని క్యాడర్ తప్పుపడుతోందని అనుకుంటున్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రంగా చేపట్టాల్సిన ఆందోళనలో ఇతర నేతలు పాల్గొంటూ నడిపిస్తున్నారని, అసలైన నేత నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి రాజకీయ వారసుడు బాలకృష్ణ మాత్రం ఆందోళనకి రాకపోవడం వెలితిగానే ఉందని ఫీల్ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. కాగా అధికార పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్న వేళ తమ్ముళ్లు అండగా ఉంటే ఆ లెక్క వేరేగా ఉంటుందని మాట్లాడుకుంటున్నారట. అయితే హిందూపురం వైసీపీ ప్రస్తుతం 4 గ్రూపులుగా విడిపోయిందనే టాక్ ఉంది. అందులో ఒకటి ప్రస్తుత ఇన్ఛార్జ్ దీపిక, మరొకటి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఇంకొకటి నవీన్ నిశ్చల్, మరో వర్గాన్ని దివంగత చౌలూరు రామకృష్ణారెడ్డికి చెందిన వర్గం నడిపిస్తుందని అనుకుంటున్నారు. కాగా అధికార పార్టీలో ఇలా 4 గ్రూపులు ఉండడం కూడా బాలయ్యకు మరింతగా కలిసొస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే పరిస్థితిని వినియోగించుకోవడంలో తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఎమ్మెల్యే బాలకృష్ణ శ్రద్ధ తీసుకోవట్లేదనే టాక్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే సినిమాల్లో వరుస హిట్లు కొడుతున్న బాలయ్య హిందూపురంలో హ్యాట్రిక్ విజయానికి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారని అనుకుంటున్నారు. దానికోసం నియోజకవర్గంలో సైకిల్ని మరమ్మతు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలా కాదని ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వైసీపీ హిందూపురాన్ని ఎగరేసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయం కూడా లేకపోలేదు. అయితే ప్రస్తుతం హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ కొట్టబోతున్నారా, లేదంటే వైసీపీ మొదటిసారి జెండా పాతుతుందా అనే ఉత్కంఠ కూడా కొనసాగుతున్నట్టు కొందరు చెబుతున్నారు. ఏదేమైనా మలుపు తిప్పుతా చివరికి గెలుపు కొడతా అంటూ బాలయ్య బాబు ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది.